గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. మనకు 'మహేష్ బాబు' 'పోకిరి' ఫిల్మ్ డైలాగు ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు, నువ్వు ఎలా చదివావు అన్నది కాదు, నీకు జాబ్ వచ్చిందా లేదా అనేటువంటిదే ముఖ్యమండి. సో, ఆ ప్రయత్నంలో భాగంగా మనము చాలా కాంపిటీషన్ ఉంటుందండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వేరు, అకాడమిక్ ఎగ్జామ్స్ వేరండి. కాంపిటీటివ్ ఎగ్జామ్ లోపల చిన్నపాటి ఒక్క సింగిల్ మార్క్ తోటి మరి కానిస్టేబుల్ కొన్ని లాంటి ఎగ్జామ్స్‌లో అయితే 0.5 టెట్ గాని ఇట్లాంటి కొన్ని ఎగ్జామ్స్ లోపైతే 1 మార్క్ బిలో పాయింట్స్ రేట్లలో కూడా మనం జాబ్ కోల్పోయి చాలా బాధపడే సంఘటనలు జరుగుతుంటాయండి. నేనేమంటానంటే ప్రతి క్వెషన్‌ను కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే అడుగుతున్నాడండి. కాన్ ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ లోపల ప్రతిది కూడా అండర్‌స్టాండ్ చేసుకొని పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ ప్రయాణంలో ఒక 4, 5 విషయాలు మాత్రం నాలెడ్జ్ బేస్డ్ సింపుల్ మెమరీ విషయాలు మాత్రం ఫింగర్ టిప్స్‌లో కొన్ని కోడ్స్‌ని ఉపయోగించి చదువుకోండి. ఎందుకనంటే మనకు టఫ్ ఆల్వేస్ టఫ్. టఫ్ అందరికీ టఫే. ఎవరికన్నా తెలియని విషయాన్ని అడిగితే అది ఎవరికీ తెలియదు. చాలా సీరియస్‌గా ప్రిపేర్ అయ్యి ఎక్కువ బుక్స్ చదివిన వాళ్ళు, కొంతమంది వాళ్ళు టాపర్స్ ఉంటారండి. గిఫ్టెడ్ చిల్డ్రన్స్ వాళ్ళు దానికి ఆన్సర్ పెట్టేస్తారు. కానీ చిన్న చిన్న క్వెషన్స్ కూడా తప్పు చేయడం వల్ల మనం జాబ్‌కి దూరమైతే వాటిని అది కలిగే బాధ వేరే ఉంటుంది. కాబట్టి అలాంటి చిన్న చిన్న వాటిని కూడా మెమరీ బేస్డ్, నాలెడ్జ్ బేస్డ్ విషయాలను కూడా తప్పులు చేయకుండా మీరు ఎగ్జామ్‌లో సక్సెస్‌ఫుల్ కావాలని ఆశిస్తూ కొన్ని కరెంట్ అఫైర్స్ విషయాలను జీకే, జీఎస్‌తో, జనరల్ స్టడీస్‌తో మింగిల్ చేసేసి కొన్ని వీడియోస్ రూపొందిస్తున్నా అండి. దయచేసి మీకు టైం వేస్ట్ అవుతున్న టైం లోపల అనుకున్నప్పుడు ఒక 2, 3 మినిట్స్ నా వీడియో చూసి ఒక 15-20 విషయాలు సింపుల్‌గా మీరు జ్ఞాపకం పెట్టుకునేలాగా రూపొందిస్తున్నానండి. సో, లెట్ అస్ స్టార్ట్ ది వీడియో. మనకు చాలా ఇష్టమైన ఫీల్డ్‌లో ఏవైతే కొన్ని విషయాలు చూస్తామో వాటిలో కూడా మీరు సబ్జెక్ట్ వెతకండి. దానిలో భాగంగా మనకి ఇష్టమైన ఫీల్డ్స్ రెండే ఉంటాయండి. ఒకటి క్రికెట్, రెండోది సినిమా. 2 సి స్క్వేర్. క్రికెట్, సినిమా ఈ రెండే చాలా మనకు బాగా ఇష్టమైనటువంటివి. సో, సీసీ అంటే చౌదరి చరణ్ సింగ్. మొన్న ఆయనకు నోబెల్ బహుమతి కూడా సారీ అండి, భారతరత్న అవార్డు, సారీ అండి, భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికండి? చౌదరి చరణ్ సింగ్. సో, అట్లా సీసీ అనుకోండి. సినిమా, క్రికెట్ 2 సీసీలు మనకు బాగా ఇష్టం. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనం ఈ మధ్య ఏదైనా సినిమాలు చూస్తే గానీ, ఏదైనా క్రికెట్ సంబంధించిన విషయాలకు అక్కడ ఉన్నటువంటి ఏదన్నా అక్షరంతో గానీ, నంబర్‌తో గానీ అనేక విషయాలు లింకప్ చేసి, సో, తక్కువ టైంలో ఎక్కువ మెమోరీలోకి వెళ్ళేలాగా, లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళేలాగా యూజ్ అవుతాయని చెప్పేసి లెట్ అస్ స్టార్ట్ ది వీడియో. ఒక విషయం చూద్దామండి. మనకి రీసెంట్‌గా 'సలార్' ఫిల్మ్ ఉంది. 'సలార్' ఫిల్మ్ లోపల ప్రభాస్ ఒక ప్లేస్‌లో ఉంటాడండి. సో, అక్కడ అతని కొరకు అంతా వెతుకుతూ ఉంటారు. ఫైనల్‌గా అడ్రెస్ తెలుస్తుంది. దొరికాడు. సో, దేవరత దొరికాడు. ఎక్కడున్నాడు అంటే అస్సాంలోని టిన్సుకియాలో ఉన్నాడంటారండి. ఎక్కడండి? అస్సాం టిన్సుకియా. అస్సాంలోని టిన్సుకియాలో ఉన్నాడు అనగానే అందరు అస్సాంకి వెళ్దాం రండి అని చెప్పేసి మొత్తం అప్పుడు విలన్ గ్యాంగ్ అంతా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో, ఈ టిన్సుకియా అనేటువంటి సినిమాలో పదం వినగానే దీనికి సంబంధించిన ఎవరైనా మహానుభావులు ఉన్నారా? లేకపోతే ఆ ఏరియా దేనికైనా ఫేమసా? కొంచెం మనం అక్కడిక్కడ వెతికితే కొన్ని విషయాలు తెలిసాయండి. దీనికి సంబంధించి చూద్దాం. మనకు భూపేన్ హజారికా గారు. ఎవరండి? భూపేన్ హజారికా గారు. భూపేన్ హజారికా గారు. సో, భారతరత్న అవార్డుచే గౌరవం పొందినటువంటి భూపేన్ హజారికా 2019లో ఇతనికి భారతరత్న అవార్డు, సో, ఆ సంవత్సరానికి సంబంధించి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఇతడికి, తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారికి, తర్వాత నానాజీ దేశ్ముఖ్ గారికి. సో, ఎవరెవరికండి? ప్రణబ్ ముఖర్జీ గారికి, తర్వాత నానాజీ దేశ్ముఖ్ గారికి. సో, వీళ్ళందరికీ ఏ సంవత్సరంలో అండి? 2019లో భూపేన్ హజారికా గారికి, ప్రణబ్ ముఖర్జీ గారికి, నానాజీ దేశ్ముఖ్ గారికి ఏ అవార్డు ఇవ్వడం జరిగిందండి? భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. భారత ప్రభుత్వంచే మహోన్నతమైనటువంటి మొదటి అవార్డు ఏదండి? భారతరత్న అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగింది? భూపేన్ హజారికా. ఈ భూపేన్ హజారికా కవి, తర్వాత ఆర్టిస్ట్, తర్వాత సినీ నిర్మాత, సంస్కరణవేత్త, అనేక రకమైనటువంటి వీటిల లోపల అస్సాంకి చెందినటువంటి బ్రహ్మపుత్ర బర్డ్ అనేటువంటి బిరుదు కూడా కలదండి. బ్రహ్మపుత్ర బిరుడ్ అని. సో, ఇతను ఈ గొప్ప మహానుభావుడు ఏ ప్రాంతానికి చెందినవాడు? అస్సాం టిన్సుకియా. అస్సాం టిన్సుకియా ఏ సినిమాలో ఉంటుందండి? 'సలార్' ఫిల్మ్‌లో ఉంటుంది. ఇతనికి సంబంధించి ఈ లెటర్స్ అన్ని సేమ్ ఉన్నటువంటి విషయాలన్నిటికి సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనకు హజారికా అనగానే అజాడిరక్టా ఇండికా. సో, అజాడిరక్టా ఇండికా అనేటువంటిది దేని యొక్క శాస్త్రీయ నామం అండి? వేప యొక్క శాస్త్రీయ నామం. వేప చెట్టు యొక్క శాస్త్రీయం అజాడిరక్టా ఇండికా. సో, వేప యొక్క చెట్టు యొక్క గొప్ప లక్షణం ఏంటిదంటే శరీరం అంతా ఔషధమే. శరీరం అంతా ఔషధం అని దీని పేరు. దేనికండి? వేప చెట్టుకు శరీరం అంతా ఔషధం అనే పేరు. సో, దీంట్లోపల నింబిన్ ఏదండి? నింబిడిన్ ఇవి మనకు క్రిమి సంహారకాలు కూడా ఉపయోగపడతాయండి. నింబిడిన్ అనేటువంటి వర్ణకాలు దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి మెటీరియల్ మనకు దేనిగా ఉపయోగపడతాయండి? సో, క్రిమి సంహారాలుగా కూడా ఉపయోగపడతాయి. ఏదండి? అజాడిరక్టా ఇండికా. సో, ఈ అజారి అనే పదంకి సంబంధించి ఇది ఒక రెండో విషయం నేర్చుకోండి. మూడో విషయం హజారీబాగ్.
మూడో విషయం ఏంటిదండి హజారీబాగ్. మనకు హజారీబాగ్ అనగానే ఇదొక శాంక్చురీ. హజారీబాగ్ ఏంటిదండి? ఒక శాంక్చురీ. మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. జాగ్రఫీలో కూడా వస్తుంది. హజారీబాగ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. జార్ఖండ్. జారీ ఫర్ జార్ఖండ్. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. హజారీబాగ్ ఎక్కడ ఉంటుందండి? హజారీబాగ్ శాంక్చురీ జారీ ఫర్ జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ ఈ హజారీబాగ్ జిల్లాలోనే మనకు బొకారో బొగ్గు క్షేత్రం ఉంటుందండి. ఏది? బొకారో బొగ్గు క్షేత్రం. ఇక్కడ నుంచే మనకు బొకారో ఇనుముక్కు కర్మాగారం ఉంది కదండి. సో బొకారో ఇనుముక్కు కర్మాగారం మనకి ఇక్కడ రాఫర్ రష్యా సహకారంతో ఇక్కడనే ఉంటుంది ఆన్సర్. బొకారో ఇనుముక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో? రాఫర్ రష్యా సహకారంతో 4వ పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది. 4వ పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది. సో హజారీబాగ్ అని పేరు వినగానే హజారీబాగ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్లో ఉంది. హజారీబాగ్ జిల్లాలోని మనకు బొకారో బొగ్గు క్షేత్రం ఉంటుంది. సో ఈ బొకారో బొగ్గు క్షేత్రం ఇక్కడనే మనకు బొకారో ఇనుముక్కు కర్మాగారం ఉంటుందనుకోండి. సో బొకారో ఇనుముక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారండి? రాఫర్ రష్యా. ఎన్నవ పంచవర్ష ప్రణాళిక? సో 4వ పంచవర్ష ప్రణాళిక. ఇక్కడే బొకారో నది కూడా ఉంటుంది. ఏదండి? బొకారో నది. సో ఇవన్నీ కూడా ఉంటాయండి. చూడండి సింపుల్గా ఒక టిన్సుకియా అనేటువంటి అస్సాం ఆ వర్డ్ వినగానే సినిమాలో దానికి సంబంధించినటువంటి ఇన్ని విషయాలు 2, 3, 4, 5, 6, 7 ఒక 7, 8 విషయాలు మనకు సింపుల్గా ఒక పదంతోటి ఇట్లా లింకప్ చేసుకొని చదవండి. అదేవిధంగా 2019లో మనకు ప్రణబ్ ముఖర్జీ గారికి, నానాజీ దేశ్ముఖ్ గారికి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. అట్లీస్ట్గా ఒక పదం టిన్సుకియా తోటి ఒక 10 విషయాలు, టిన్సుకియాతో ఒక 10 విషయాలు, ఒక 10 విషయాలు మనం సింపుల్గా నేర్చుకోవచ్చండి. ఇలా ఇంప్రూవైజ్ చేసుకోండి. మీరు ఈ మెథడ్ తప్పు అనుకుంటే మాత్రం తప్పు అనకండి. ఎందుకనంటే వ్యాస్ట్ సిలబస్ పదాలతోటి, అక్షరాలతోటి అన్నిటితో కూడా మనము చాలా విషయాలు నేర్చుకోవాలండి. అంత సింపుల్ కాదు గవర్నమెంట్ జాబ్ సంపాదించడం అంటే మనం 360 డిగ్రీస్లో మన దృష్టి అంత దూరం వెళ్ళాలని చెప్పడానికి చిన్న ప్రయత్నం. దీన్ని ఇంకోలా అనుకోకండి. నెక్స్ట్ మనకి ఇక్కడ రాగానే భూపేంద్రనాథ్ దత్తా అని ఉంటాడు. మనకు అనుశీలన సమితి ఇండియన్ హిస్టరీలో వస్తుంది. అనుశీలన సమితి కొన్ని సంస్థల లోపల కూడా యాక్టివిస్ట్గా పనిచేసినటువంటి వారు భూపేంద్రనాథ్ దత్తా. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసుకొని చదువుకోండి. నెక్స్ట్ మనకు ఇంకో విషయం గురించి నేర్చుకుందామండి. సో సెకండ్ పాయింట్, మనకు మొన్న జరిగినటువంటి వరల్డ్ కప్ క్రికెట్లో సో తక్కువ బాళ్ళ లోపల వేగంగా సెంచరీ చేసినటువంటి రోహిత్ శర్మ ఎన్ని బాళ్ళలో సెంచరీ చేశారంటే 63 బాళ్ళలో. అంతకుముందు కపిల్ దేవ్ 72 బాళ్ళలో చేశాడు. సో రోహిత్ శర్మ మన కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్ చేసి ఎన్ని బాళ్ళలో? 63 బాళ్ళలోనే ఆఫ్ఘనిస్తాన్పై రికార్డ్ బ్రేక్ చేశారండి. ఆఫ్ఘనిస్తాన్పై 63 బాళ్ళు వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కారు. ఎవరు? రోహిత్ శర్మ. ఏ దేశంపై జరిగిన క్రీడలో? వరల్డ్ కప్ ఆఫ్ఘనిస్తాన్ దేశంతో జరిగినటువంటి మ్యాచ్లో సో మనకు 63 బాళ్ళలోనే సెంచరీ చేశాడు. సో ఈ 63 రాగానే 63కి సంబంధించిన కొన్ని విషయాలు చూద్దాం. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో 1963 ఏప్రిల్ 1న మనకు సిబిఐని ఏర్పాటు చేశారండి. 1963 ఏప్రిల్ 1న కేంద్ర మంత్రిత్వ శాఖ ఉత్తర్వు జారీతో దీన్ని ఏర్పాటు చేశారు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో సిబిఐని ఏర్పాటు చేశారు. సో ఇటీవల తను డైమండ్ జూబ్లీ వేడుకలు జరుపుకున్నటువంటి సంస్థ ఏది? సో అని అడిగినప్పుడు 60 సంవత్సరాలు దాటిందని చెప్పేసి మనకు డైమండ్ జూబ్లీ వేడుకలు జరిగినటువంటి ఏ సంస్థ జరుపుకుందండి? కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదని చెప్పాలి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 1963 ఏప్రిల్ 1 ఏర్పాటు చేశారు. ఈ మధ్య కరెంట్ అఫైర్స్లో డైమండ్ జూబ్లీ వేడుకలు కూడా జరుపుకున్నటువంటి సంస్థ ఏదండి? సిబిఐ. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1963 ఏప్రిల్ 1. జస్ట్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క ఉత్తర్వు ద్వారా ఏర్పడినటువంటి సంస్థ అనేది జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత 1963 ఇంకొకటి ఇంపార్టెన్స్ ఏముందంటే సో డిసెంబర్ 1, 1963 నాడు మనకు నాగాల్యాండ్ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందండి. ఏ రాష్ట్రం? నాగాల్యాండ్ రాష్ట్రం యొక్క ఆవిర్భావం జరిగింది. డిసెంబర్ 1, 1963 ఏ రాష్ట్రం ఏర్పడిందండి? నాగాల్యాండ్ రాష్ట్రం అనేటువంటిది ఆవిర్భావం జరిగిందని అదొక జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఆర్టికల్ 63. ఆర్టికల్ 63 దేని గురించి చెప్తుందండి? ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 63 దేని గురించి తెలియజేస్తుందండి? ఉపరాష్ట్రపతికి తెలియజేస్తుంది. ఇట్లా ఈ 23 నంబర్ సంబంధించి 63 విషయాలు కాదు 630 విషయాలు కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే వాటి ఒక దగ్గర చేర్చుకొని సింపుల్గా ఒక గ్లాన్స్, ఒక లుక్ ద్వారా ఇవన్నీ మీకు రిపీట్ కావాలని ఈ రూట్ ఫాలో కండి అని చెప్తున్నానండి. ఇంకా చాలా విషయాలు మీకు ఎక్కడ తారసపడితే అక్కడ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇట్లా ఈ 63కి సంబంధించి 5 విషయాలు నేర్చుకోండి. నెక్స్ట్ మనకు 2వ స్థానం అనేటువంటి విషయం గురించి నేర్చుకుందాం. భారతదేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏ ఫర్ అహ్మదాబాద్ ఉంది. ఏ ఫర్ 1
సో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడుందండి? మనకు అహ్మదాబాద్‌లో ఉంది. ఏ ఫర్ 1 అనుకోండి. రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం రాజస్థాన్‌లో ఏర్పాటు జరుగుతుంది. ఎక్కడ ఏర్పాటవుతుందండి? రాజస్థాన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం రాజస్థాన్. సో ఈ రెండవ అనేటువంటి దానికి సంబంధించి ఈ మధ్య కరెంట్ అఫైర్స్‌లో ఏమేమి విషయాలు వచ్చాయో ఒకసారి చూసి నేర్చుకుందాం. సో రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో? రాజస్థాన్‌లో. రెండవ కుల గణన చేయబోతున్న రాష్ట్రం కూడా రాజస్థానే. మనకు బీహార్ సక్సెస్‌ఫుల్‌గా కులగణన చేసినటువంటి మొదటి రాష్ట్రంగా వెళ్ళిపోయింది. ఏదండి? బీహార్. సో తర్వాత రెండవ కులగణన చేస్తున్న రాష్ట్రంగా ఏదండి? రాజస్థాన్. ఫస్ట్‌ది ఏంటిదండి? రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం, రెండవ కులగణన జరపబోతున్న రాష్ట్రం ఏదండి? రాజస్థాన్. తర్వాత మనకు స్టార్టప్ సంస్థలు మనకి ఈ మధ్య టెక్నాలజీ లోపల సాఫ్ట్‌వేర్ రంగం లోపల ఒక కొత్త నానుడి. సో యూనికార్న్ సంస్థలు, స్టార్టప్ సంస్థలు, స్టాండర్డ్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం కరెంట్ అఫైర్స్‌లో. సో స్టార్టప్ సంస్థల లోపల రెండవ స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం కర్ణాటక. ఈ మధ్య జరిగినటువంటి సర్వే లోపల. సో మనకు స్టార్టప్ సంస్థలలో రెండవ స్థానంలో ఏ రాష్ట్రం ఉంది అని చెప్పేసి ఏదని చెప్పాలండి? కర్ణాటక. మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. రెండవ రాష్ట్రం ఏదండి? కర్ణాటక. నెక్స్ట్ స్మార్ట్ సిటీ మిషన్ చెప్పేసేసి మనకు 100 స్మార్ట్ నగరాలు అట్లా ఆ విధంగా నరేంద్ర మోడీ గారు 14-15 పీరియడ్‌లో రాగానే గవర్నమెంట్ ఫామ్ కాగానే స్మార్ట్ సిటీస్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. సో ఆ స్కీమ్‌లో భాగంగా స్మార్ట్ నగరాల మిషన్‌కి సంబంధించి రెండవ రాష్ట్రంగా ఎంపికైనటువంటి రాష్ట్రం ఏదండి? తమిళనాడు. రెండవ బెస్ట్ స్మార్ట్ సిటీస్ మెయింటైన్ చేస్తున్నటువంటి రాష్ట్రాలుగా ఏ రాష్ట్రం ఏర్పడిందండి? తమిళనాడు. చూడండి ఇక్కడ రెండవ అనేటువంటి పదం గురించి మనము ఈ 4 విషయాలు కరెంట్ అఫైర్స్‌లో నేర్చుకోండి. రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ కడుతున్నారండి? రాజస్థాన్‌లో. రెండవ కులగణన చేస్తున్న రాష్ట్రం ఏంటిదండి? రాజస్థాన్. స్టార్టప్ సంస్థల లోపల రెండవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి? కర్ణాటక. తర్వాత స్మార్ట్ సిటీస్ నగరాల మెయింటెనెన్స్ లోపల రెండో స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి? తమిళనాడు. ఈ విధంగా ఒక 3 నిమిషాలు కేటాయించి అట్‌లీస్ట్ ఒక 20 విషయాలను మీరు సింపుల్‌గా నేర్చుకుంటారని ఆశిస్తూ సో థ్యాంక్ యూ అండి. థాంక్స్ టు ఆల్.